హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? నాకు మాత్రం చాలా ఫీవర్‌గా ఉంది. ఇప్పుడు బయటున్న వెదర్ బట్టి అందరికీ ఫీవర్స్ ఉన్నాయి కదండీ! అండ్ ఇలాంటి టైంలో మనకి ఏమి తినాలనిపిస్తుందో, అసలు ఏం తినాలో మనకే అర్థం కాదు. స్పెషల్లీ నాకైతే అసలు ఏం తినాలో కూడా తెలీదు. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనల్ని అడగడం కంటే ఎవరైనా చేసి పెడితే బావుండు అని అనిపిస్తుంది కదా! అండ్ నాకేనా? మీకు కూడా అలానే అనిపిస్తుందండి. నాకు తెలిసి అందరికీ అలానే అనిపిస్తుంది. మన టేస్ట్ ఏంటో తెలుసుకొని, ఆ టేస్ట్‌కి తగ్గట్టుగా మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో అంటే బాలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఎవరైనా చేసి పెడితే ఉంటుంది కదండీ! ఆహా! ఆ లక్కే వేరు. ఆ! అలాంటి సిట్యుయేషనే అంటే నాకు వచ్చిందండి. అంటే బాలేక ఏం తినాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఇలా బ్యాచిలర్ స్టైల్ అంటాం. మరి ఇదేం స్టైలో నాకు తెలీదు. బ్యాచిలర్ స్టైల్ మరి దీన్ని లెమన్ రైస్ అనాలా? ఫ్రైడ్ రైస్ అనాలో కూడా తెలీదు. దీన్నైతే ప్రస్తుతానికి లెమన్ రైస్ అనమన్నాడు. సో, ఈ లెమన్ రైస్ అప్పటికప్పుడు చేసి పెట్టి వేడి వేడిగా అండ్ దీనికి కాంబినేషన్‌లో మసాలా ఆమ్లెట్ అంటండి. అంటే నాకు తెలీదు దీనికి కాంబినేషన్‌లో మసాలా ఆమ్లెట్ తింటారో లేదో. బట్ నాకైతే అంటే బానే అనిపిచ్చింది. అంటే నాకిప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం పెట్టినా మనకి యాజ్ యూజువల్‌గా బానే అనిపిస్తుంది. మసాలా ఆమ్లెట్ అంటే నాకు అంత పెద్ద ఫ్యాన్ కాదండి. కానీ నాకు ఈ ఆమ్లెటును, ఆ రైస్ కాంబినేషన్ మాత్రం బావుంది. అనిపిచ్చింది. అండ్ ఈ రైస్ చూస్తే మీకు టెంప్టింగ్‌గా ఉంది కదా! ఈ రెసిపీ నేను మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తానండి. ఈ రెసిపీ నేమ్ ఏంటంటే బ్యాచిలర్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంట. అండ్ మసాలా ఆమ్లెట్. బావుంది కదండీ! పేరు పెట్టారు కొత్తగా దీనికి. దీని ఫుల్ వీడియో మీకు నేను త్వరలోనే షేర్ చేస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. సీ యూ. స్టే హెల్తీ.